మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రభు పునరుద్ధానపు ఆరాధనలో మరి పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము అడ్వెంట్ కాలమానంలో చివరి ప్రభు పునరుద్ధానపు ఆరాధనలో దేవుని మందిరంలో చేరి ఉన్నామండి. అడ్వెంట్ అనే ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, ప్రభు ఆయన తిరిగి రానయ్యున్నాడు అని లేఖనాల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. అడ్వెంటు అంటే ప్రభు రాకడ. ఈ రాకడ కొరకు మనము సిద్ధపడుతూ ఉన్నాము అంటే, మనము మొదటి రాకడ కొరకు మనము సిద్ధపాటు కాదండి. ఇది రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడుతూ ఉన్నాము. మొదటి రాకడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గొర్రె పిల్లల లోకములో ఉన్నటువంటి పాపములన్నీ మోసుకొని పోవడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. కానీ రెండవ రాకడ ఎలా ఉన్నది అంటే, అది కొదమ సింహము వలె మరి ఆయన రెండవ రాకడను గురించి ఆ రీతిగా పోల్చినటువంటి పోలిక. అది మొదటి రాకడలా ఉండదు అని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుకనే మొదటి రాకడకును రెండవ రాకడకును ఇంత సమయం ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరూ నశించి నరకానికి వెళ్ళకూడదు, అందరూ దేవుని యొక్క నిత్యమైనటువంటి మహిమలో ఉండాలి, అందరూ కూడా దేవుని యొక్క కుమారులుగా కుమారత్వాన్ని కలిగి మరి వారు నిత్యమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇంకా 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 ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆ ఆలస్యాన్ని మనం అవకాశముగా తీసుకొని మన యొక్క ఆత్మీయ జీవితం వ్యర్థమైతే, ఆ రెండవ రాకడలో మనం ఎత్తబడకపోతే మన యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, ఎవరును కూడా ఓర్చుకోలేనంత మరి భయానకముగా ఉంటుంది అని కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే మనము గడిచినటువంటి దినమున, అంటే ప్రభు పునరుద్ధాన దినమున దేవుని యొక్క లేఖనాన్ని మనం ముగించుకున్నాం. ముగించుకున్నటువంటి మాటలు ఎవరికైనా గుర్తున్నాయా? ఒక్క నిమిషం ఆలోచన చేస్తే, ఏ లేఖనాన్ని మనము మరి ముగింపు లేఖనముగా మనము తీసుకొని ముగించుకొని వెళ్ళామా అని మనం చూస్తే, దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు? పామరులను ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకు పామరులను ఎన్నిక చేసుకున్నాడు అంటే, అప్పటికున్నటువంటి జ్ఞానులను మరి అధికారులు బలవంతులు మరి ఇంకా ధనవంతులు వీళ్ళందరినీ కూడా సిగ్గుపడటానికి ఆయన పేదవారిని ఎన్నుకున్నాడు, జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు, ఆయన పామరులను ఎన్నుకున్నాడు అని మనం అక్కడ ముగించుకొని ఉన్నాము. అయితే ఈ దిన లేఖనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇది మరి సువార్త ద్వారా మనం చూస్తే మరియా పాడినటువంటి గీతము అని ఈ భాగానికి పేరండి. మరియా ఒక గీతం పాడింది. ఆ గీతాన్ని మనం చదువుకున్నాం. లూకా వ్రాసినటువంటి శుభవార్త 46 నుండి 55 వచ్చిన వరకు మనం చదువుకున్నాం. ఆమె పాడినటువంటి ఒక పాట. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మరియా అనే పదాన్ని, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, మారా అనే అర్థాన్ని ఇచ్చచ్చు ఉన్నది. అంటే మరియా జీవితం ఏమయ్యి ఉన్నది అంటే,
మారాగా ఉన్నది అంటే చేదుగా ఉన్నది. చేదుగా ఉన్నటువంటి మరియ జీవితాన్ని దేవుడు ఏం చేశాడు అంటే మధురముగా మార్చినట్లుగా మనము ఆమె యొక్క జీవిత చరిత్రలో మనం చూడగలము. ఎందుకొరకు ఆ దేవుడు ఆ రీతిగా ఆమె యొక్క జీవితాన్ని మార్చాడు అంటే ఆయనకు మరి ప్రవచనములో చెప్పబడిన రీతిగా ఒక స్త్రీ ఆయనకు అవసరమై ఉన్నది. ఆ స్త్రీని గురించినటువంటి ప్రవచనాన్ని మనం చదివితే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో దేవునికి అవసరమైనటువంటి ఒక స్త్రీని గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చాలండి. ఇక్కడ చూడండి, ఈ ప్రవచనము మరియా గీతం పాడే నాటికి 700 సంవత్సరాలు గడిచిపోయాయి. 700 సంవత్సరాల కాలమానంలో దేవుడు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎవరి కొరకు వెతుకుతూ ఉన్నాడు అంటే, ఇదిగో ఒక కన్య ఆయనకు అవసరమై ఉన్నది. ఆ కన్యకకు గర్భము ఆయనే అనుగ్రహించి ఆ గర్భములో పుట్టినటువంటి కుమారుని ద్వారా మానవులకి నిరంతరము ఆయన తోడుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకొరకంటే మానవుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. మానవుడు దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని సన్నిధి లేదు, దేవుని ప్రసన్నత లేదు, దేవుని ఆరాధన లేక మానవుడు ఏమైపోయాడు అంటే దేవునికి చాలా దూరంగా ఉండి దేవునికి మానవునికి మధ్య గొప్ప అగాధం ఏర్పడింది. దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు కదా. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు అని మనం చెప్పుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మనం చదువుకుంటున్నాము. ఆ ప్రేమను ఏ రీతిగా ఆయన వ్యక్తపరిచాడు అంటే చూడండి, ఆయన కుమారుని లోకానికి పంపించి ఆ కుమారుని ద్వారా ఇదిగో నిరంతరము మనతో కలిసి ఒక సహవాసములో ఆ దేవుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కొరకు ఆయన నేను ఒక కన్యకను ఎన్నిక చేసుకోబోతూ ఉన్నాను అని చెప్పి ప్రవచనము ద్వారా ఆయన మాట్లాడినటువంటి మాట. ఇది ఆయనే చెప్పినటువంటి సూచన అని మనం అక్కడ చదువుతున్నాము. ప్రజలందరూ ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. చూడండి, ఇక్కడ మరి దేవునికి ఎవరు కావాలి? ఏమండి, ఆయన వెతుకుతూ ఉన్నాడండి. ప్రవచనము చెప్పిన దగ్గర నుండి వెతుకుతూ ఉన్నాడు. ఎవరి కొరకు వెతుకుతూ ఉన్నాడు? ఒక కన్యక కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే మరి రెండవది కన్యక రెండవ మాట కూడా మన మనసులో ఆలోచన చేసుకుంటే ప్రదానము చేయబడినటువంటి స్త్రీ. ఈ రెండు కావాలి దేవునికి. కన్యక అంటే పురుషుని ఎరుగక మరి తనకు దేవుడిచ్చినటువంటి జీవితాన్ని జాగ్రత్తగా ఆమె అనుగ్రహించినటువంటి ఆ యవ్వనాన్ని ఆమె జాగ్రత్తగా కాపాడుకుంటూ కన్యత్వాన్ని కలిగి ఆమె జీవిస్తూ ఉన్నది. ఆ కన్యత్వం కలిగినటువంటి స్త్రీ ప్రదానము చేయబడాలి. ప్రదానము చేయబడకుండా ఒక కన్యక కుమారుని కంటే ఆ కుమారుడు బ్రతికి ఉండడానికి ధర్మశాస్త్రం ఎంత మాత్రం ఒప్పుకోదండి. కనుకనే ప్రదానము చేయబడింది కనుక ఇదిగో ప్రదానము చేయబడాలి, కన్యకగా ఉండాలి, పురుషుని ఎరగకుండా ఉండాలి. కనుక ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి మరియా ఆయన దృష్టికి కనపడినప్పుడు
గబ్రియేలు దేవదూత ద్వారా వర్తమానం పంపించాడు. ఇదిగో నీవు కుమారుని కంటావు, ఆయన ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరి పాపముల నుండి ఆయన విమోచించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికలో ఏమున్నది అంటే చాలా జాగ్రత్త ఉన్నది. సృష్టికర్తగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని అనేక రీతులుగా మరి ఆయన భద్రపరిచినట్లుగా మనం చూస్తామండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే. అందుకే చూడండి, ఇక్కడ మరి ఈ మాటలు వినినటువంటి మరియా, చూడండి లూకా వ్రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయము, లూకా వ్రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయము 28 నుండి 31వ వచనం వరకు మనం చదువుదాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, నీవు భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చూడండి, ఈ మాట వినినటువంటి మరియా ఏమైంది అంటే చాలా సంతోషాన్ని అక్కడ వ్యక్తం చేసినట్లుగా మొదటిగా మనం చూడగలుగుతూ ఉన్నామండి. ఎందుకొరకంటే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ప్రసన్నత ఆగిపోయి అప్పటికి 430 సంవత్సరాలు గడిచింది. దేవుడు ఎవ్వరితో మాట్లాడడం లేదు, మౌనముగా ఉన్నాడు. చూడండి, మరి పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆ దేవదూత ఇదిగో మరియతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ చదువుతూ ఉన్నామండి. ఇదిగో దేవుని దూత మాట్లాడుతూ ఉన్నది అని తన హృదయంలో ఎప్పుడైతే తనకు మరి అర్థమయ్యి ఉన్నదో అది ఆమె సంతోషంగా ఆ మాటను తీసుకున్నది. అయితే ఇక్కడ చూస్తే ఆ దూత అంటుంది, మరియా నీవు భయపడకము. ఎందుకని భయపడద్దు అంటుంది? ఎందుకు భయపడద్దంటూ ఉన్నది అంటే, ఇదిగో లోకరక్షకుడు నీ గర్భవాసమున పుట్టబోతూ ఉన్నాడు కనుక నువ్వు భయపడకము, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబోతూ ఉన్నావు కనుక నీవు భయపడవలసిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ మరియా ఒక దిక్కున సంతోషాన్ని ఆమె కలిగి ఉన్నది, రెండవ దిక్కున భయాన్ని కలిగి ఉన్నది. ఇదిగో మూడవ దిక్కున చూస్తే ఆమె చాలా మరి ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. ఏంటా, నేను ఏ పురుషుల్ని ఎరగనటువంటి స్త్రీని మరలా తిరిగి ఇదిగో నాకు ప్రధానం జరిగింది కదా, ఈ ప్రధానము జరిగిన తరువాత కూడా మరి ప్రధానము చేయబడినటువంటి పురుషునితో కూడా ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు కదా అని ఆమె హృదయంలో కలిగినటువంటి ఒక మరి బాధను కూడా మనం చూడగలుగుతాం. చూడండి, అదే అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. చూడండి, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. చూడండి, ఆమె ప్రవచనాన్ని నమ్మింది, యెషయా ప్రవచనాన్ని నమ్మింది. ఎందుకొరకంటే ఆమె మరి దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి స్త్రీ కనుక ఆమె జీవితంలోనూ ఆమె కలిగి ఉన్నటువంటి పవిత్రతలోనూ ఇదిగో దేవుని యొక్క సన్నిధిని ఆమె అనుభవిస్తూ ఉన్నది కనుక ఆమె ఆ మాట నమ్మింది. కానీ మనసులో ఉన్నటువంటి వేదన ఆమె వ్యక్తం చేస్తుంది. మనసులో ఆమె దేహం కలిగి ఉన్నటువంటి స్థితిని ఆమె అక్కడ బయలుపరుస్తూ ఉన్నది. ఏమంటూ ఉన్నది అక్కడ? నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలా జరుగును అంటే, సృష్టి ప్రారంభమైనటువంటి దినము దగ్గర నుండి
యేసుక్రీస్తు ప్రభువారు గర్భమున పుట్టినటువంటి నాటి వరకు ఇలాంటి కార్యము ఎప్పుడైనా జరిగిందా అంటే ఎప్పుడు ఎక్కడ కూడా జరిగినట్లు చరిత్రలో లేదండి. అందుకే చూడండి, మరియా ఇదిగో ఒక దిక్కున సంతోషం ఉన్నది, మరొక దిక్కున ఆమె ప్రశ్నిస్తూ ఉన్నది, దేవుని దూతను ప్రశ్నిస్తూ ఉన్నది. దేవుని దూతను ప్రశ్నిస్తూ ఉంటే చూడండి, అక్కడ మరియా ఏం చేసింది అంటే ఆ దేవుని దూత పలికినటువంటి వర్తమానము విన్న తరువాత ఆమె ఇదిగో పాడినటువంటి పాట మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఏమంటూ ఉన్నది 46వ వచనం దగ్గర నుండి. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైనా. ఏమండి చూడండి, ఆమెకు కలిగినటువంటి ఆ దర్శనము, ఆమెకు కలిగినటువంటి ఆ వరాన్ని ఆమె ఇదిగో మరి ఏనాటి కాలము నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని. ఆయనే ఈ లోకానికి రక్షకుడు, ఆయనే ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరికీ కూడా నిత్యజీవం ఇచ్చి సదాకాలము ఆ మనుషులతో కూడా ఉండే దేవుడు అని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. ఆ ప్రవచనము తన పట్ల నెరవేర్చబడుతూ ఉంటే చూడండి, ఆ మరియా జీవితం ఏమైపోయింది అంటే మధురముగా మార్చబడింది. లోకములో ఎవ్వరికి లేనటువంటి భాగ్యము తనకే రావడాన్ని ఆమె అక్కడ గమనించింది. లోకములో ఏ స్త్రీకి జరగనటువంటి ఘనత, ఏ స్త్రీకి రానటువంటి భాగ్యము ఆమె తనకు కలగడాన్ని చూసి ఆమె ఏమంటూ ఉన్నది అంటే నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుతూ ఉన్నది. ఏమండి చూడండి, ఇక్కడ ఆమె మాట్లాడుతున్నటువంటి మాట చూడు. మొట్టమొదటిగా భయం వచ్చింది, అనుమానం వచ్చింది. ఎలా జరుగుతుందా, నేను ప్రదానం చేయబడిన దాన్ని కదా అని ఇన్ని అనుమానాలు వచ్చిన తరువాత దేవుని యొక్క దూత ఆమెతో మాట్లాడినటువంటి మాట, ఇది నీకు రుజువు కావాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో నీ దూర బంధువురాలు ఉన్నది కదా ఎలిజబెత్, ఇదిగో ఆమె దగ్గరకు వెళ్ళు. ఆమె ఇప్పుడు 6వ మాసము కలిగి ఉన్నది. చూడండి, ఈమెలో కలిగినటువంటి సంతోషము ఒక ప్రక్క, రెండవది భయము మరొక ప్రక్క. ఈ రెంటిని పెట్టుకొని ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో పరుగు పరుగున కొండ సీమలలో, ఆ కొండ ప్రాంతాలలో నడుచుకుంటూ ఎలిజబెత్ ఇంటికి ఆమె వెళ్ళినట్లుగా మనము చరిత్రలో చూస్తామండి. ఆమె అక్కడ ఇదిగో వాళ్ళిద్దరు కూడా కలిసి అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఎందుకొరకంటే వారు బంధువులు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిగో వాళ్ళిద్దరు కూడా ఏ విషయం మాట్లాడుకుంటున్నారు అంటే ప్రభువు వారి యొక్క జీవితాల్లో కలిగించినటువంటి ఘనకార్యాన్ని బట్టి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల్లో వినినటువంటి ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, వీళ్ళిద్దరూ కూడా వారి యొక్క గర్భములో ఉండి ఏం చేస్తున్నారమ్మా? గంతులు వేస్తూ ఉన్నారు. ఎంత ఆనందం అండి! ఎంత ఆనందం అంటే అది ఎవరికి చెప్పుకోలేనంత ఆనందాన్ని వారు కలిగి ఉన్నారు. కలిగి ఉన్న తరువాత అక్కడ చూడండి, మరి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఆ సంభాషణ అంతా కూడా నిబరముగా తాను రుజువుపరుచుకున్న తరువాత అక్కడ ఎంతకాలం ఉన్నది అమ్మా? ఎంతకాలం ఉన్నది? 3 మాసాలు ఉన్నది. ఉన్న తరువాత ఇదిగో తనను తాను బలపరుచుకొని అక్కడ ప్రభువు నామాన్ని ఘనపరుస్తూ ఆమె మాట్లాడినటువంటి మాట ఏంటంటే నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. చూడండి, కటాక్షం జరిగింది గనక ఆమె ఏమని మాట్లాడుతున్నది అంటే ఇదిగో తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ రక్షకుడైనటువంటి దేవుని యందు ఆనందించుచూ ఉండెను. ఎంత ఆనందం అండి అది!
మనము పత్రిక పాఠంలో మనము జ్ఞాపకం చేశాడు పరిశుద్ధుడైనటువంటి పౌలు. ఇక్కడ ఇదిగో ఈ మరియ హృదయంలో ఉన్నటువంటి ఆనందానికి కారణము ఎవరు? రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె కలిగి ఉండడాన్ని బట్టే ఆమె అక్కడ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. మరల ఏమంటుంది? సర్వశక్తిమంతుడగు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము చాలండి. ఇక్కడ చూడండి, ఏ తరము నుండి ఏ తరము వరకు ఇదిగో ఆమె మరియ ధన్యురాలు 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 అని ఆమె యొక్క నామము ఏ రీతిగా మరి ప్రకటన జరుగుతూ ఉన్నది అంటే ఇది సామాన్యమైనటువంటి పని కాదండి. ఒక దీనురాలు, ఒక పేదరాలు, మరి కానీ ఆమెకి ఎన్నిక లేనటువంటి లోకములో ఆమె ఎన్నిక లేనటువంటి స్త్రీ. అయితే దేవుడు ఆమెను ఎన్నిక చేశాడు. దేవుని యొక్క కుమారుడే తన గర్భమున ఉంచట ద్వారా ఆమె పలుకుతూ ఉన్నటువంటి మాట చూడండి ఏమంటూ ఉన్నది అంటే, ఇదిగో ఇవన్నీ జరగడానికి ఇదిగో నేను కన్యకగా ఉన్నాను, పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను, నేను పురుషుని ఎరగనటువంటి స్త్రీని కనుక నేను ప్రదానం చేయబడిన దాన్ను. కానీ ఇదిగో నా దూర బంధువురాలు కూడా ఎలిజబెత్ కూడా గర్భము ఉడికిపోయినటువంటి స్త్రీగా ఉన్నది. అయినను కూడా ఈ కార్యములన్నీ కూడా జరిగించిన దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు ఏం చేశాడట? నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు. చూడండి, ఈ మాట చెప్పడానికి మనము చాలా ధైర్యం మనం తెచ్చుకోవాలండి. ఇక్కడ మరియా ఇదిగో ఈ కీర్తన పాడినటువంటి మాటలలో 7 మాటలు ఆమె మాట్లాడినట్లుగా 7 మాటలలో కూడా ఆ మరియ కలిగి ఉన్నటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఆమె ప్రభువు దగ్గర ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూడండి, మరియ చివరిగా మాట్లాడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి మరియా శిష్యులందరూ కూడా ఒక చోట పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఆమె చివరిగా పనివారి దగ్గర నిలిచి ఆమె మాట్లాడినటువంటి మాట ఏం మాట ఆమె మాట్లాడిందండి? ఎక్కడ మాట్లాడింది అమ్మా? చూడండి, ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడ కూడుకున్నారు? కానావూరులో కూడుకున్న తర్వాత ఇదిగో ఆమె చివరిగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆయన మీతో చెప్పున్నది మీరు చేయుడే. ఇదిగో ఆయన మీతో ఒక మాట చెప్తాడు, ఇదిగో ఆ మాట ప్రకారముగా మీరు చేయండి అని చెప్పి ఆమె 7వ మాట ఆమె మాట్లాడినటువంటి మాట. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన ఆత్మీయ జీవితం కొరకు మన రక్షకుని మనం ఎన్నిక చేసుకున్నాము. మనం ఆత్మీయ జీవితంలో మనం ప్రభు బిడ్డలుగా మనం ఎదగాలి, ఆ పరలోకముల ప్రభుతో కూడా ఉండాలని మరి దేవుని ఆత్మ చేత మనము ఒక నిర్ణయములకు వచ్చాము. దేవుని బిడ్డలుగా పరిపూర్ణమైనటువంటి రక్షణలో మనం ఎదుగుతూ ఆ ప్రభు నామాన్ని ఘనపరుచుకుంటూ ఉండాలి. ఎందుకొరకు మనము జీవిస్తున్నాము అంటే ఏమండి? ఎందుకొరకు మనం ఈ భూలోకంలో పుట్టాము? ఎందుకొరకు మనము జీవిస్తూ ఉన్నాము? మన జీవనానికి ఉన్నటువంటి ఆశ, మన జీవనానికి ఉన్నటువంటి గమ్యం ఏంటి అంటే, నా ప్రభువు త్వరగా వస్తాడు, ఆయన వస్తే నా ప్రభువుతో కూడా నేను పరలోకంలో ఉంటాను అనే ఒక నమ్మకాన్ని కలిగి మన జీవనాన్ని, మన జీవన వృత్తులను మనం కొనసాగించుకోవాలి. కానీ ఇదిగో ఈ జీవనంలో ప్రాముఖ్యమై ఉన్నది మన జీవనమే కాదండి. మనము జీవించి మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అంటే, మనం ఉద్యోగం చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము, కూలి పనికి వెళుతున్నాము, ఇదిగో చేతి వృత్తులను కలిగి మనము జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అంటే అదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. నీవు నేను ఈ భూలోకంలో పుట్టక ముందే ఇదిగో మానవుని మనుగడకు అవసరమైనది ప్రతిది కూడా దేవుడు ఇదిగో సమకూర్చి కలుగునుగాక అని కలిగించి
తిరిగి ఇదిగో మానవునికి నిర్మాణం ఇచ్చాడు. ఆ మానవుడు బ్రతకడానికి పనిని కల్పించాడు. ఆ మానవుడు బ్రతకడానికి ఉద్యోగం కల్పించాడు. ఆ మానవుడు బ్రతకడానికి కావలసిన భూమిని ఏర్పాటు చేశాడు. ఆ మానవుడు బ్రతకడానికి కావలసినటువంటి వ్యాపారం ఇచ్చాడు. ఆ మానవుడు బ్రతకడానికి కావలసిన ప్రతి దినము ఆయన తన కృపనిస్తూ ఉన్నాడు. అదే కీర్తనలో మనము చదువుకున్నామండి. ఏమండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. కానీ మనమేమో ఆ దేవుని వాక్యాన్ని వినడానికి బదులుగా మనము లోకములో ఉన్న వాటినన్నిటిని మనం పోగు వేసుకుంటున్నాము. లోకములో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా మనము ఇదిగో మనకు కావాలని మనం కోరుకుంటున్నాము. కానీ ఒక దినమున అది ప్రభువు రాకడ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఏమండి, ఏం జరుగుతుంది? ఆ చెత్త అంతా కూడా ఖాళీ బూడిదైపోతుంది. అందుకే ప్రభువేమో నీకు నాకు భూదండను ఇచ్చి ఇదిగో నన్ను గణపరుస్తూ ఉంటే ఇదిగో మనమేమో ఆ ప్రభుకి ఏం చేస్తున్నాము? బూడిదను సిద్ధపరుస్తున్నాము. అందుకే దేవుని వాక్యాన్ని మనం చూస్తే మరియా విధేయత కలిగినటువంటి స్త్రీగా మనం చూడగలుగుతున్నాము. మరియా విధేయత కలిగినటువంటి స్త్రీగా మనం చూడగలుగుతున్నాము గనక అలాంటి జీవితం కలిగినటువంటి స్త్రీ మరొకరు ఎవ్వరు కూడా ఉండలేదు అని కూడా మనం గుర్తించుకోవాలి. ఎందుకొరకంటే ఆమె ఆలోచనలో కూడా ఏ ఆశ ఆమె హృదయంలోనికి రాలేదు అని చరిత్రకారులు ఆమెను గురించి చెప్పినటువంటి మాట. తలంపుల్లో కూడా ఆమె పాపం లేదు, ఆలోచన లేదు. కనుక ఏం చేసింది మరియా? ఇదిగో పరలోకములో ఉన్నటువంటి ప్రభువుని భూలోకములో ఆయన రావడానికి తన గర్భాన్ని త్యాగం చేసిందండి. మనం అనుకోవచ్చు ఆమె దూత మాట్లాడింది, దూత చెప్పింది, ఆమె ధైర్యపడింది. ఇదిగో ప్రభు ఇదిగో నాకు తోడై ఉన్నాడు, నా ప్రాణం ప్రభువుని గణపరుస్తున్నది, ఇదిగో ఆ దీనవాలుని నా యొక్క మరి జీవితాన్ని ఆయన కటాక్షించాడు అని ఎంతో ఆమె సంతోషాన్ని వ్యక్తపరిచింది. కానీ ఒక ప్రక్క సమాజంలో ఎదురవుతున్నటువంటి మాటలు, సమాజంలో ఎదురవుతున్నటువంటి వాటన్నిటిని తట్టుకోవడానికే ఇదిగో పరిశుద్ధాత్మ పరిపూర్ణత ఆమె హృదయంలో ఉన్నది కనుక ఆమె జరిగించినటువంటి కార్యం ఏంటి అంటే పరలోకాన్ని భూలోకానికి తీసుకొని రావడానికి ఆమె ఎన్నిక చేయబడినటువంటి స్త్రీ అని కూడా మనం గుర్తించుకోవాలి. కనుకనే చూడండి, మనం ఎన్నో సంవత్సరాల నుండి మనకు జ్ఞాపకం ఉన్నటువంటి సంవత్సరం దగ్గర నుండి ఎన్నో క్రిస్మస్ పండుగలు మనం జరుపుకుంటున్నామండి. ఎన్నో క్రిస్మస్ పండుగలు మనం జరుపుకుంటూ ఉన్నాము. కారణము ఎందుకు మనం జరుపుకుంటున్నాము క్రిస్మస్ పండుగ? ఏమండి, ఎందుకు మనం జరుపుకుంటున్నాము అంటే ఆ ప్రభువు జన్మించాడు. జన్మించినటువంటి ప్రభువు ఇదిగో మన హృదయాలలో ఆయన జన్మించాలని ఆయన కోరుకుంటున్నాడు గనక ఇదిగో నా హృదయంలో జన్మించు ప్రభువా అని ఆ ప్రభువు కొరకు ఆయనను మనము ఘనపరిచేవారిగా ఉండాలి. చూడండి, ఒక ఆయన చాలా వృద్ధాప్యం కలిగిన ఆయన చాలా పాండిత్యము కలిగినటువంటి వ్యక్తి, శాస్త్రాలు తెలిసిన వ్యక్తి. ఆయన ఇదిగో రహస్యముగా చీకటిలో ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఇదిగో ఆ పరలోకములో నేను చేరాలి అంటే నేను ఏం చేయాలి? చూడండి, ఆ పరలోకం నేను కూడా చేరాలి, నేనేం చేయాలంటే ఇదిగో ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఆయనకు అర్థం కాలా. ఆయనకు అర్థమయ్యే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు బోధించాడు. ఇదిగో చూడండి, ఆయన తిరిగి ఇదిగో బాప్తీసం పొందాడు. ఇదిగో ప్రభు యొక్క నిత్యరాజ్యములో నేను తిరిగి జన్మించాను అని చెప్పి కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. చూడండి, ఈ భూలోకంలో పుట్టినటువంటి మనము మన తల్లి గర్భము నుండి మనము జన్మించాము. జన్మించిన తరువాత మరలా క్రీస్తులో మనము నూతన జీవితాన్ని పొందడానికి మనము తిరిగి జన్మించాలి, తిరిగి మనం పుట్టాలి. పుట్టడానికే ప్రభు యేసుక్రీస్తు ఆయన భూలోకానికి వచ్చాడు. ఏ నామమున మనకు రక్షణ కలుగుతూ ఉన్నది? ఏ నామములో మనం పరలోకానికి చేర్చబడుతున్నాము? చూడండి, యేసు అనే ఆ నామము మనలను ఇదిగో నిత్య జీవానికి తీసుకొని వెళుతూ ఉన్నది. అందుకే మనం మన యొక్క అంతరంగంలో మనం ఏం చేసుకోవాలి అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఆయన భూలోకానికి వస్తే
ఎందరూ ఆయన నామమును ఒప్పుకున్నారో, ఎందరూ ఆయన నామాన్ని ఘనపరిచారో, ఎందరూ ఆయన లోకరక్షకుడని ఒప్పుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ప్రభువుగా ఉండి వారిలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని క్షమించి వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా వారిని ఏర్పాటు చేసి ఆయన ఏం చేశాడు అంటే ఆ పరలోకములు ఉండే ఆయన సన్నిధి, ఆయన యొక్క కాంతి, ఆయన మహిమను భూలోకానికి పంపించి ఆయన చెప్పినటువంటి మాట, ఇదిగో నేను వెళుతూ ఉన్నాను, మీ దగ్గరకు ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను. ఆయన మీకేం చేస్తాడో తెలుసా? సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. మీరేమేమి మర్చిపోతారో మర్చిపోయిన వాటన్నిటిని జ్ఞాపకం చేసి, ఇదిగో మీకు లోకరక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి సన్నిధికి మిమ్మల్ని చేర్చుతాడు. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటలను మన హృదయంలో ఉంచుకొని మన ఆత్మీయ జీవితం మనలను మనం తగ్గించుకొని మనము ఆ ప్రభువుకి విధేయులుగా ఉండి ఆ ప్రభు బిడ్డలుగా మనం కొనసాగాలి. చూడండి ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్ని దినాలు గడిచిపోతున్నాయి, ఎంత టైం మనం మిస్ అవుతున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక్క సెకండ్ అంటే ఒక్క నిమిషాన్ని మనం ముందుకు తీసుకొని రాగలమా? ఏమంటే ఒక గంటను మనం ముందుకు తీసుకొని రాగలమా? మనం కోల్పోయిన ఈ సమయాన్ని మరలా మనం తెచ్చుకోగలమా అంటే తెచ్చుకోలేమండి. అందుకే ఏమంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ ప్రభు రాకముందే ఇదిగో మనము ఆయనను విశ్వసించాలి, ఆయన గురించినటువంటి సాక్ష్యం ఇవ్వాలనే ప్రభువు ఆయన మనకు ప్రతి దినము ఇస్తున్నాడు. ప్రతి దినము ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టే ఆ ప్రభువుకి ఏ రీతిగా సాక్షిగా మనం బ్రతుకుతున్నామో ఆ సాక్ష్యాన్ని మనము మన అంతరంగంలో ఉండే మనకు మనమే ప్రశ్నించుకొని మనకు మనమే జవాబు చెప్పుకుంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని దూరం చేసుకొని దేవుని నీతికి మనము దగ్గరగా చేరి ఆ ప్రభు నామాన్ని గణపరిచే అవకాశం ఉంటుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఆత్మదేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి ఇచ్చిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శోధ